కేబీఆర్ పార్కు హైదరాబాద్ నగరానికి ఒక తలమానికమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వ సంపదగా కేబీఆర్ పార్కును కాపాడాలన్నారు. తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద కేబీఆర్ పార్క్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. 16 మంది సీఎంలు కేబీఆర్ పార్కు రక్షణకు కఠిన నిబంధనలు పెట్టి పార్కును కాపాడారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఈ భూమిపై భూమాఫియా కన్నుపడిందన్నారు. 2018లో మంత్రి డెవలపర్స్ కు ప్రభుత్వం అనుమతించిందన్నారు. మంత్రి డెవలపర్స్ జట్టు కేటీఆర్ చేతిలోకి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. కాపాడి అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ వారసత్వ సంపదగా రాష్ట్ర విభజన సందర్భంగా మనకు అప్పచెప్పడం జరిగింది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు హైదరాబాద్ నగరంలో ఉన్న 1 కోటి మంది ప్రజలకు ఉదయం 4 గంటల నుంచి ఆరోగ్యం కోసం, స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలందరూ ఆహ్లాదకరంగా అక్కడికి వచ్చి మార్నింగ్ వాక్ చేసి చాలా మంది శ్రేయోభిలాషులను, మిత్రులను కుశల ప్రశ్నలు అడిగి ఒకరినొకరు కలుసుకొని సేదతీరే ప్రాంతం కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చారిత్రాత్మకమైన వారసత్వ సంపద పరిరక్షించే 2003 సంవత్సరంలో ఇచ్చిన జీవో 4 ప్రకారము కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు చారిత్రాత్మకమైన వారసత్వ సంపదగా గుర్తించి దాని చుట్టుముట్టూత చేసే నిర్మాణాల మీద చాలా నిబంధనలు పెట్టారు. ఎందుకంటే కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో జాతీయ పక్షి అయిన నెమళ్ళు ఉండడమే కాకుండా ఎన్నో రకాల విలువైన